అందరికీ నమస్తే అండి. కొంతమంది ఎదవలకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు. ముఖ్యంగా మా నాగార్జున అమ్మగాడు. ఆ ఎదవకు చాలా సందర్భాల్లో చెప్పాం, ఒరే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఎక్కువగా పేలిపో మాకు, ఎంత పేలిపోతే అంతలా రాలిపోతావురా అని చాలా సందర్భాల్లో చెప్పాం. చివరికిలో ఏ స్టేజ్కి దిగజారిపోయారంటే, నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది. దాంట్లో ఆ గుడ్నా కొడుకు ఒకడు ఉన్నాడు, మా ఈశ్వర్ గాడు. ఆడేదో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చాడు. దానికి కౌంటర్కి ఈడేం మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అలిపిరిలో మిస్ అయిపోయారు, నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి అంటాడు వీడు, ఈ బోగ్గాడు. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి క్లియర్గా వినిపిస్తాను చూడండి. వెరైటీగా చంద్రబాబు నాయుడు గారు అమ్ముదాం ఆంధ్ర ప్రోగ్రామ్ పెట్టినట్టు వెంకటేశ్వర స్వామి హుండీలో ఉండేటువంటి పైసా కూడా 600 అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా తెలంగాణకి ఒక్క పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ఇటువంటి నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి మరి ఇలాంటి ఎదవల్ని ఏమనాలో అర్థం కావట్లా. చాలా కూల్గా మాట్లాడదాం, అసలు ఎవరిని తిట్టొద్దు, తిట్టే ఉద్దేశం లేదు, తిట్టకుండా నీట్గా మాట్లాడదాం అనుకుంటా. ఈ ఎదవలు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా తిట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సరేరా నీ మాటకే వద్దాం, మరొకడు పావురాల గుట్ల పావురం అయిపోయాడు, ఫ్రై అయిపోయాడు, మాంసం ముద్దలు కూడా దొరకలా. అంతేనా? ఆడు చేసిన పాపాలే కదా. మరి దేనికి రాడు వీరుడు సూర్యుడు గొప్పోడు అని చెప్పేసి ఇక్కడ డబ్బాలు కొట్టేస్తారు ఇక్కడ మాకు. ఇక్కడ అంటే ఇలా కూడా అనగలుగుతాం మేము, కానీ మా గౌరవం అందుకు గొప్ప. మీరు చేసే లేఖి వ్యాఖ్యలు, మీరు అభిమానించే నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా అనాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కూడా అనగలుగుతాం, గతంలో వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళించి తన అవసరాలకు వాడుకున్నాడు. వాలిడే లేదా అంటే తన అవసరాలకు, సొంత అవసరాలకేం కాదులే, ప్రభుత్వ నిమిత్తమే ఆదాయాన్ని మళ్ళించేసాడు. మేము అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక దాంట్లో పోతే బాగుంటుందేమో అని చెప్పేసాను. చాలా చండాలం కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్నగారిలాగే ఏ హెలికాప్టర్ ప్రమాదంలో పోతే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నావు అనుకో, చాలా నీచంగా ఉంటుంది. ఇలా మనుషులు కాదురా బాబు, పశువులు వీళ్ళు. ఒక మనిషి చావు కోరుకుని వాడు మనిషి జన్మ కాదు వాడిది అని చెప్పేసి అంటారా? మరి ఏం పోయే కాలవరా మీకు? సాక్షిలో కూర్చొని మనకు ఒక పత్రిక, మనకు ఒక టీవీ ఉంది కదా అని చెప్పేసి అని నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడితే బాగుంటుందా? మా బోటి వాళ్ళు అనరా జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పేసి అని కోరుకున్నాం అనుకో, చాలా చండాలంగా ఉండదా? తిట్టరా మమ్మల్ని, తిట్టరా? ఒక మనిషి ఎప్పుడు పోవాలని చెప్పి కోరుకోకూడదురా, దిక్కుమల్లి ఎదవలారని చెప్పేసి అని మమ్మల్ని అంటారా? మరి ఏమి నీ నోటు దోల? ఇప్పుడు నువ్వు ఒక నోటు దోలతో మాట్లాడేసావు అనుకో, అది ఎవరిని అంటారో? నిన్నే అనాలని ఏమి లేదు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు అన్నావు అనుకో, మేము ఎవరిని అంటాం? జగన్మోహన్ రెడ్డిని అంటాం. ఎందుకు అనాలి, ఎందుకు అనిపించాలి? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాలి? మా చేత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టించాలి నువ్వు? నేను భారతిరెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, మీరు సాక్షిలో ఇలాంటి పనికిమాల యాదవులను కూర్చోబెట్టి ఇలాంటి మాటలు మాట్లాడిపించమాకండి. ఇలాంటి మాటలు మాట్లాడితే మా బోటోళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ప్రమాదంలో పోతే ఇద్దరు వదిలిపోద్ది అన్నాం అనుకో, చాలా చండాలంగా ఉంటుంది. అలా కోరుకోం కూడా, ఇప్పటికీ కోరుకోం. అలాగా ఒక మనిషి ప్రాణాలు పోవాలని చెప్పేసి ఈ రోజుకి కోరుకోం. ఆడు ఎదవైతే ఎదవని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే, ఆడు అవినీతిపరుడు అయితే అవినీతిపరుడు అని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే, ఆడు అర్ధాంతరంగా పోవాలి, ఆడు మట్టు కొట్టుకుని పోవాలనో అర్ధాంతరంగా పోవాలనో ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు పోవాలని చెప్పి అస్సలు కోరుకోం మేము. అలాంటి నీచ సంస్కృతి మాకు లేదు. మీరు ఆ సంస్కృతిని కూడా తీసుకురామాకండి దయచేసి, ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఆల్రెడీ అసెంబ్లీని బూతులు చేసేసారు గతంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలంటే బూతేరా ఇంకేమీ లేదని పేరు తీసుకొచ్చారు. అది చాలు, అక్కడితో కట్టిపెట్టేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకంతకు మించిపోయి ఇంక చనిపోవాలి అని శాపనార్థాలు ఏడుపులు ఏడితే చాలా చండాలంగా ఉంటుంది. మళ్ళీ కొత్త సంస్కృతిని తీసుకురామాకండి. ఆడు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వచ్చింది, ఖచ్చితంగా మేము కూడా ఏదో ఒకటి అనాల్సి వచ్చింది. అయినా ఒరే నాగార్జునమ్మకి నీకు కడుపుకి అన్నమా తినేది గడ్డ. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, ఎక్కడో కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్తున్నావు, వీడు ఎత్తిపేలాపని పేలుతున్నాడు రా బాబు అని చెప్పి అనుకుంటాం, మేమే అనుకుంటాం. ఉదాహరణకి వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా, లేనిపోయిన ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు,
తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే మంత్రులు ముఖ్యమంత్రి వచ్చి చెప్తారైనా. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎక్కడా చెప్పలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడిగినట్టు కానీ హుండీలో వాటా అడిగినట్టు కానీ ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పలేదు. సరే ఈనాడులో వచ్చింది, లేదంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందని మాట్లాడుతున్నారు. అవేమి చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికలు కాదు, తెలుగుదేశం పార్టీ కరపత్రాలు అయితే కాదు. అవునా? వాళ్ళకు ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏ వార్త రాసినా దానికి తెలుగుదేశం పార్టీ సంబంధమనో ప్రభుత్వం సంబంధం అని అనుకోండి, మీ అంత ఎరుపప్పు ఇంకొకడు ఉండడు. సాక్షి ఉంది. సాక్షి ఎవరిది? జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక. దానికి సంబంధం లేదని చెప్పించి కొడతారు. ఎందుకంటే భారతీరెడ్డి ఆయన పిల్లమే కదా. అవునా? అందులో వచ్చిన వార్తనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు? సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అన్నాడు. అన్నాడా లేదా? సన్న బియ్యం పంచుతానన్నారు కదా, ఇగో మీ సాక్షిలో వచ్చిందంటే సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అని చెప్పని అసెంబ్లీలో అన్నాడు. మరి ఇక్కడ ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? ఎందుకు ఆ విష ప్రచారాలు అంటున్నా? మేము కూడా అనేస్తాం, వీడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నాడరా, వీడు ఏ రోడ్డు ప్రమాదంలో పోవాలని చెప్పి అనుకున్నాం అనుకో, చాలా సండాలంగా ఉంటుంది. వెనకాల నీ కుటుంబ సభ్యులు బాధపడతారు. నీకు పిల్లలు ఉంటారు. మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది, పిల్లలు లేరు కానీ పెళ్ళి అయింది కదా రీసెంట్గా. పుసుకున్న మాట అనేసాం అనుకో, పోవాలి రైడ్ అని చెప్పేసి అని, వెనకాల నీ కుటుంబ సభ్యులు బాధపడరా? మరి దేనికిరా మీ మేధవుతాం ఇక్కడ? ఏడుపు అంతే, ఎదవాళ్ళందరిది ఏడుపు వెళ్తాయి. మనిషి జన్మ కాదురా మీది, 100% మీది మనిషి జన్మ అయితే కాదు. ఆ శాపన అర్థాలు, ఆ పెడబొబ్బుల ఏడుపులు మానేయంట్రా. తెలంగాణ అడిగింది లేదు, మన వాళ్ళు ఇచ్చేది లేదు. చర్చలు జరిగినాయి, ఏ అంశాలపైన చర్చలు జరిగినాయి అనేది తెలంగాణ మంత్రులు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అదే రోజు సాయంత్రం చెప్పారు. ఇంకా అక్కడ వార్త వచ్చింది, ఇక్కడ వార్త వచ్చింది, ఆ పేపర్లో వచ్చింది, ఈ పేపర్లో వచ్చింది. ఏదైనా ఉంటే అఫీషియల్గానే చెప్తారు. మీలాగా దొంగచాటుగా చీకట్లో కాళ్ళెట్టేసుకొని చీకట్లో పొత్తులెట్టేసుకొని అప్పనంగా రాసిచ్చారు ఏది పడితే అది. ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తారు, ప్రజల ముందు ఉంచుతారు ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఈ చనిపోవాలి లేదంటే ఏదైనా జరగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు మానేయండిరా. అలా కోరుకుంటే పొద్దులేసి సాయంత్రం వరకు మేము ఏం కోరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మీద విషయం కక్కుతా ఉంటారు కదా మీ సాక్షి టీవీ పత్రిక కానీ టీవీ కానీ. ఆ పదాలు వాళ్ళని బాగా గుర్తుపెట్టుకో. అక్కడ దాకెళ్తే చాలా సండాలంగా ఉంటుంది. ప్రాణాలు పోవాలని కోరుకోవడం మూర్ఖత్వం. మీరు మనిషి జన్మ కాదు మీది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు, దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దు. అక్కడ దాకా మీరు తెచ్చుకుంటే రేపొద్దు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, రేపు అన్న రోజు ఏంటంటే సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పోవాలి, ఏదో ఒక ప్రమాదంలో పుట్టుకుని పోవాలి. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో అందరూ మాలాగా కట్టుబడి ఉంటారో కట్టడి చేసుకొని ఉంటారో మాట్లాడకూడదు అని చెప్పేసి ఏం ఉండదు. ఎవడో ఒకటి మాట్లాడతాడు, ఎవరో ఒకరు వైరల్ చేస్తారు ఖచ్చితంగా వార్తనే. అందరి నోళ్ళు ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకో బాగా. మళ్ళీ చెప్పనా, అందరి నోళ్ళు ఒకలా ఉండవు. ఒక్కొక్కరు 4 మీద మచ్చలేసుకొని పుట్టేస్తారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి అన్నారనుకో, చెప్పలేము. పోవాలని చెప్పేసి మేమైతే కోరుకోం. నువ్వు అక్కడ దాకా తీసుకురా మాకు. నువ్వు ఒక మాట నోరు జారి చంద్రబాబు నాయుడు గారిని అనేసి 100 మాటలు జగన్మోహన్ రెడ్డిని అనిపించొద్దు. నా రిక్వెస్ట్ ఇది. మాకు జగన్మోహన్ రెడ్డి ఉండాలి, చనిపోవాలని చెప్పి మేము కోరుకో. ఉండాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు అనేది చెప్పాలి. ప్రభుత్వం చేసే ఆరోపణలకి, గత ప్రభుత్వంలో మీరు ఇంత తినేసారని ప్రభుత్వం ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పగలగాలి. రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నమాట చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి. ఓహో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ అధికారంలో ఇక ఇంత దోచేసాడా, వీళ్ళ కుటుంబం మొత్తం దోపిడీయరా, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకుని బతికేస్తున్నారు వీళ్ళు అని ప్రజలకు తెలియాలని చెప్పేసి నా కోరిక. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాం. బ్రహ్మాండంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆరోగ్యం చక్కగా ఉండాలి. నువ్వు ఇలాంటి పీతబుర్ర వేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడావనుకో, అది చాలా దూరం వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు నీ మీద కేసు కూడా ఫైల్ అవుద్ది. ఇప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేపిస్తాను నేనైతే.
ఈ వీడియో పైన నీ పైన ఖచ్చితంగా కేసు పెడతాం. నిన్ను రేపు ఈ వారం తిరిగే లోపు నిన్ను అరెస్ట్ చేయకపోతే నన్ను అడుగు. నన్ను ఎవ్వడు ఏం చేయలేడని చెప్పేసి అనుకో. మాకు ఇది చాలా సీరియస్ ఇష్యూ. నేను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా. నీ మీద ఏ విధంగా కేసు ఫైల్ చేయించాలో ఆ విధంగా కేసు ఫైల్ చేపిస్తా. చూస్తూ ఉండు. చెప్పానంటే ఖచ్చితంగా జరుగుద్ది. అది అర్థమైందా? నీకు టైం దగ్గరికి వచ్చింది. నేను శాపలం తోమినట్టు తోమైపోతే నన్ను అడుగు. మళ్ళీ చెప్తున్నాను చూడు, నేను శాపలం తోమినట్టు తోమించకపోతే మమ్మల్ని అడుగు. నీ నోటి దోల ఈసారితో తీరిపోద్ది. నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అక్కడ దాకా మాట్లాడితే నీకు మక్కలు ఎరగొట్టి మూల కూర్చోబెట్టేస్తారు. అనేక సందర్భాల్లో చెప్పాం, వ్యక్తిగత విమర్శలు వద్దు, దిగజారిపోయి మాట్లాడొద్దు. అర్థమైందా? విష ప్రచారాలు చేయొద్దు అని. నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు అనుకో, నీకు అదే గతి. గుర్తుపెట్టుకో బాగా.